జాహ్నవి క్యారెక్టర్, ఆ అమ్మాయి క్యారెక్టర్ వరకు, ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్. తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. నేను సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పెర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊకదంపుడు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి ఇప్పుడు కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మీరు అనుకోండి మీ కంటెంట్ లేపారు అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్. నేనేమనుకున్నాను అంటే చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారు అనుకున్నాను సార్. అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్. లేపారు మామూలు కాదు సార్, చాలా ఉంది. పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఒప్పించావని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది. బట్ ఎవరికైనా సరే నువ్వు చెప్పే కంటెంట్ ఉంది, అది మెయిన్. కొంచెం విజ్ఞత, కొంచెం అవగాహన, ఆ సెన్స్ ఉండే ఎవరికైనా సరే ఆ కంటెంట్ నువ్వు చెప్పగానే దానికి డెఫినెట్లీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర పడిపోతుంది. డిఓపి గారు అయితే ఆయన చాలా బాగా చూపించాడు. నువ్వు ఏదైతే ఒక మట్టి కథ అనుకున్నావో, రస్టిక్ అనుకున్నావో, ఏమంటే ఆ రఫ్నెస్ అది మొత్తం కనిపించేలా చేశాడు. దాన్ని డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. అండ్ తర్వాత ఇంకా మీ నవీన్ గారు అయితే టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ఆగలేక ట్రైలర్ కూడా నేను చెప్పేశాను ముందు. అద్భుతంగా ఈయన కటింగ్. తర్వాత నాకు బాగా నచ్చింది ఆ డిజాల్వ్ అయ్యి వస్తుంది క్రికెట్ దగ్గర నుంచి రెజ్లింగ్కి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అని నేను చెప్పినట్టుగా చెప్పడం అనేది తన ఇది. అండ్ ఎన్ని చోట్ల బట్ సినిమాలో నెరేషన్లోనే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్తారు. ఇది అంటే బొమ్మన్ ఇరానీని ప్రేక్షకుని చేశారు. బొమ్మన్ ఇరానీకి ఎలాగైతే కథ అక్కడికి అర్థమవుతూ వస్తుందో సేమ్ ఆడియన్స్ అది మంచి కాన్సెప్ట్. ఇది ఎడిటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ చెప్పటం అన్నది ఇట్ ఈస్ మంచి ప్రయత్నం. అండ్ దట్ వే మై హార్ట్ఫెల్ట్ అప్రిసియేషన్ టు నవీన్ నోలీకి. అలాగే ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఆ హార్మోనీ ఉంది. ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ కథలో ఇమిడిపోయే విధంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆ యంగ్ విలన్ దివ్యందు వీళ్ళందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్లో కూడా బొమ్మన్ గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మన్ ఇరానీ అంటే అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్లో కూడా ట్రైన్ని ఎలా ఎక్కి ఆగి కొట్టాను చరణ్ అంటే నడిపించావే బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి. బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా ఊరు క్రిస్ప్గా చాలా బ్యూటీతో అని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ మీదకి, పెద్ద నరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా. బొమ్మన్ గారికి గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు. డిసప్పాయింట్ అయిపోయింది అనుకోకుండా. అవును సార్, పుడతామేటి మళ్ళీ చూస్తావేటి మళ్ళీ ఇలాంటి సినిమాని ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేటి అనిపించింది. అది ఫెంటాస్టిక్.